రే దేవేష్, ఎక్కడికి వెళ్తున్నావు? టెంపుల్కి వెళ్తున్నాను. దేవుడంటే నమ్మకం లేని నువ్వు గుడికి వెళ్ళడం ఏంట్రా? నన్ను నేను నమ్ముకుంటే ఏం జరగట్లేదు. కనీసం ఆ దేవుడిని నమ్ముకుంటే ఏదైనా జరుగుతుందేమో వెళ్తున్నా. నీలాంటి వాడు దేవుణ్ణి నమ్మేంతలా మారాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అసలు ఏం జరిగిందిరా? చెప్పరా, నిన్నే చెప్పరా. ఇంకేం జరగాలని? నన్ను నమ్ముకున్న ప్రేమ కూడా నన్ను నమ్మడం మానేసింది. నన్ను కన్నవారు కూడా నన్ను వదిలేశారు. దేవుడున్న నమ్మకం కలిగి కనీసం ఆ దేవుడిని నమ్ముకుంటే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వెళ్తున్నా. రే, ఆ సొల్లు ఆపి నన్ను వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, వాళ్ళు నమ్మటం లేదు, వీళ్ళు నమ్మటం అనేది కాదురా. వాళ్ళు నిన్ను నమ్మకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒక నమ్మకమని ఆ నమ్మకాన్ని వాళ్ళకు క్రియేట్ చేయకపోవడమేరా. నా బాధ నీకు అర్థం కాదులే. సరే కానీ పార్క్ దగ్గరికి వెళ్ళి కూర్చో, మాట్లాడదాం. వచ్చి కూర్చో. అయినా ఏంట్రా నీ ప్రాబ్లం? చీకట్లోకి వెళ్ళిపోవాలి అనుకునేవాడు వెలుగు గురించి ఎప్పుడు ఆలోచించడు. వెలుగు నీ నమ్మకమైతే చీకటి నీ టార్గెట్. చీకట్లో నమ్మకంగా బ్రతకాలి కానీ భయంగా బ్రతకూడదు. భయం నడకను ఆపేస్తే నమ్మకం నడిచేలా చేస్తుంది. అంతేగాని నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, నన్నెవరో మోసం చేశారు, నన్నెవరు నమ్మటం లేదు, ఇవి కాదురా నువ్వు చెప్పాల్సిన మాటలు. ఏ పోరా, నువ్వు నీ ఫిలాసఫీ నీకు చెరితే కానీ అర్థం కాదురా నా బాధ ఏంటో. రే, సమాజంలో ఎంత పిచ్చోళ్ళు ఉన్నారంటే కాలితో తొక్కి మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని నమ్ముతారు కానీ ఆ విగ్రహాన్ని సృష్టించిన మనిషిని నమ్మడం మానేశారా. అయినా నువ్వు అనుకున్నది సాధించాలంటే ఎంత నమ్ముతున్నారు, ఎవరు నమ్ముతున్నారు అని కాదురా, నిన్ను నువ్వు ఎంత నమ్ముతున్నావు అనేది కావాలి ఇక్కడ. రే, అయినా సాధిస్తావు నమ్మకం ఉందా నీకు? నమ్మకం ఉంది కాబట్టేరా ఈ బాధ అంతా. నమ్మకం ఉన్నప్పుడు నడవాల్సింది గుడి వైపు కాదురా, నీ గోలు వైపు. మా తల్లిదండ్రులు కనీసం నేను చేసే పనిని నమ్మకపోయినా నన్ననే నమ్మాలి కదరా. నేనంటే వాళ్ళకి తెలుసు కదరా. నేను చేసే పనిలో సక్సెస్ వచ్చినా రాకపోయినా ధైర్యంగా బ్రతికేది అమ్మా నాన్న నా వెంట ఉన్నారనే ఒకే ఒక ధైర్యంతో. అలాంటిది వాళ్ళే నన్ను నమ్మకపోతే ఇంకా ఎవర్రా నన్ను నమ్మేది? సరేరా, ఓకే, ఆల్ ది బెస్ట్. రే, లాస్ట్గా ఒక మాట చెప్తా, గుర్తుంచుకో. ప్రేమను 1/2 నిమిషంలో మర్చిపోయే అమ్మాయిలు ఉన్నారేమో కానీ 1/2 నిమిషం కూడా మర్చిపోకుండా ప్రేమించేది అమ్మ ఒకటేరా. గుర్తుంచుకో. ప్రాబ్లమ్స్ అనేటివి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. వాటిని తలుచుకుంటూ కూర్చుంటే కాలం వృధా అవుతుంది, అనుకున్నది సాధించలేరు. మీ యావరేజ్ స్టూడెంట్.